వెల్కమ్ బ్యాక్ టు మై టైనీ వరల్డ్. ఈరోజు మనం ఈజీగా అయిపోయే ఫ్రైడ్ రైస్ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. ఇంకెందుకు లేట్, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ మనం రైస్ వాష్ చేసుకోవాలి. 1.5 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నా నేను. సో మనం వాష్ చేసుకున్న రైస్ని నేను కుక్కర్లో వేసుకుంటున్నా. ఇది సోనా మైసూర్ రైస్ కాబట్టి మనం 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. సో నేను ఇప్పుడు 1.5 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నా కాబట్టి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకుంటాను. మనం రైస్ అయ్యేలోపు ఇంకొక బౌల్లో ఎగ్ ఫ్రై చేసుకుని కూరగాయలు కూడా కట్ చేసుకుందాం. 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకుని ఎగ్ ఫ్రై చేసుకుందాం. నేనైతే 4 ఎగ్స్ తీసుకున్నాను ఫ్రై చేయడానికి. ఒకవేళ మీకు కావాలంటే ఎక్కువ ఎగ్స్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం సాల్ట్ అలాగే మసాలా వేసుకున్నాం. మనం ఫ్రై చేసిన ఎగ్ని ఇంకొక ప్లేట్లోకి తీసుకుందాం. సో మనం రైస్ రెడీ అయ్యేలోపు కూరగాయలు కట్ చేసుకుని వచ్చేద్దాం. దీనికి మనకు కావాల్సిన కూరగాయలు ఆనియన్స్, క్యారెట్ అండ్ మిర్చి. ఇప్పుడు మనం క్యారెట్ని తురుముకుందాం. ఇందాక మనం ఎగ్స్ ఫ్రై చేసుకున్నాం కదా, సేమ్ ఆ కడాయిలోనే కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్, మిర్చి కూడా వేసుకోవాలి. దీంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఒక 2 స్పూన్స్ వేసుకోవాలి ఫ్రెండ్స్.
ఇది మగ్గాక దాంట్లో రైస్ వేసుకుని దీంట్లో మనం ఇందాక ఫ్రై చేసుకున్న ఎగ్ వేసుకోవాలి, అలాగే క్యారెట్ కూడా. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి. అంతా ఒకసారి ఇలా కలుపుకొని సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. పైన ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అంతే, మన ఫ్రైడ్ రైస్ రెడీ. ఇలా మన ఫేవరెట్ కర్రీతో సర్వ్ చేసుకొని తినేయడమే. మన ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పేస్తా. చాలా బాగుంది ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. అనంతమైన ప్రేమని మర్చిపోలేను. థ్యాంక్ యూ. గుడ్ నైట్.